తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో విజయ్ సేతుపతి ఒకరు. హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయన చేసిన సినిమాలు, పాత్రలు ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. ఇప్పటికీ 96 సినిమాను భాషతో సంబంధం లేకుండా గుండెల్లో పెట్టుకుని ఆరాధించే ఆడియన్స్ ఎంతో మంది ఉన్నారు. అలాంటి విజయ్ సేతుపతి తన కెరీర్లో 50 సినిమాలు పూర్తి చేసుకున్నారు. తన మైలురాయి చిత్రం మహారాజాతో ఆయన ఆడియన్స్ను పలకరించారు. థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉంది, ఆడియన్స్ను ఆకట్టుకుందా లేదా అనే సంగతులు చూద్దాం పదండి ఫ్రెండ్స్. మహారాజా సినిమా రివ్యూలోకి వెళ్లే ముందు ఇటీవల జరిగిన ప్రెస్ మీట్లో విజయ్ సేతుపతి మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. కెరీర్లో 50 సినిమా అంటే ఓ పెద్ద డైరెక్టర్ పెద్ద బ్యానర్పై చేయాలి, కానీ ఇలా డెబ్యూ డైరెక్టర్తో చేస్తున్నారేంటి సార్ అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి విజయ్ సేతుపతి ఓ సమాధానం ఇచ్చారు. నిజమే, పెద్ద డైరెక్టర్తో సినిమా చేస్తే ఓపెనింగ్స్ బాగా రావచ్చు, కానీ థియేటర్లో అది కొద్ది రోజులు ఆడాలంటే అందులో మంచి కథ కూడా ఉండాలి. ఇందులో ఒక మంచి కథ ఉంది, అంతకంటే గొప్ప స్క్రీన్ ప్లే ఉంది. ఈ రోజు నితిలన్ మహారాజా డైరెక్టర్ కొత్త డైరెక్టర్ కావచ్చు, కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం పెద్ద డైరెక్టర్ అవుతాడు అంటూ విజయ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు సడన్గా ఆ కామెంట్ని ఇక్కడ ఎందుకు ప్రస్తావించామనే డౌట్ మీకు రావచ్చు. ఎందుకంటే విజయ్ సేతుపతి అన్న మాటలు నిజంగానే నిజమయ్యాయి. ఈ సినిమాలో ఓ మంచి కథ ఉంది, అంతకంటే గొప్ప స్క్రీన్ ప్లే కూడా ఉంది. ఇక రివ్యూలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్. ఈ మూవీ స్టోరీ ఫ్లాట్ ఏంటంటే, మహారాజా అలియాస్ విజయ్ సేతుపతి ఓ సెలూన్ షాప్ నడుపుకుంటూ బతుకుతుంటాడు. అయితే తన భార్య ఓ యాక్సిడెంట్లో చనిపోతుంది. కానీ అదే ప్రమాదంలో తన కూతురు జ్యోతి ప్రాణాలతో బయటపడుతుంది. ఓ ఇనుప చెత్తబుట్ట ఆ పాపపై పడడంతో తన బతికి బయటపడుతుంది. తన కూతురు ప్రాణాలు కాపాడడంతో ఆ చెత్తబుట్టకి లక్ష్మి అని పేరు పెట్టి ఇంట్లో పని మనిషిలాగా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు మహారాజా. ఇక తన కూతురు స్పోర్ట్స్ క్యాంపులో పార్టిసిపేట్ చేయడానికి వేరే ఊరు వెళ్ళిన తర్వాత తన ఇంట్లోనే ఆ చెత్తబుట్ట పోయిందని, తన కూతురు వచ్చేలోపు ఆ చెత్తబుట్టను కనిపెట్టమని మహారాజా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తాడు. అసలు చెత్తబుట్ట పోవడం ఏంటి, దానికోసం కంప్లైంట్ ఇవ్వడం ఏంటని పోలీసులు మొదట నవ్వుతారు. అయినా సరే అక్కడి నుంచి వెళ్లకుండా పోలీసులు తిట్టినా కొట్టినా మహారాజా అక్కడే ఉంటాడు. చివరికి అది కనిపెడితే ఎంతైనా డబ్బులు ఇస్తానంటూ పోలీసులకి ఆఫర్ ఇస్తాడు. దీంతో పోలీసులు వీడు పెద్ద మెంటల్ కేసు, డబ్బు లాగేద్దామని ప్లాన్ చేసి సేమ్ అలాంటి ఓ డూప్లికేట్ చెత్తబుట్టను తయారు చేయడం కోసం ట్రై చేస్తారు. మరోవైపు సెల్వం అలియాస్ అనురాగ్ కశ్యప్ తన స్నేహితుడితో కలిసి దొంగతనాలు, హత్యలు చేస్తూ ఉంటాడు. ఇక అసలు సెల్వంకు మహారాజుకి సంబంధం ఏంటి? ఆ చెత్తబుట్ట పోలీసులకు దొరికిందా? స్పోర్ట్స్ క్యాంపుకి వెళ్ళిన మహారాజు కూతురు తిరిగి వచ్చిందా అనే విషయాలు తెరపై చూడాల్సిందే ఫ్రెండ్స్. థ్రిల్లర్ సినిమాలకి ప్రధాన బలం స్క్రీన్ ప్లే. అది ఎంత బలంగా ఉంటే సినిమా ఫలితం అంత పాజిటివ్గా ఉంటుంది. ఈ పాయింట్ను డైరెక్టర్ పక్కాగా ఫాలో అయ్యాడు. ఈ సినిమా కథ సింపుల్గా ఉన్న స్క్రీన్ ప్లేతో ఆట ఆడుకున్నాడు డైరెక్టర్. డెబ్యూ డైరెక్టర్ అయినప్పటికీ ఇంత గొప్పగా స్క్రీన్ ప్లేను రాసుకోవడం, అంతే పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడం చాలా గొప్ప విషయం. ఫస్ట్ హాఫ్ అంతా చెత్తబుట్ట కోసం మహారాజా పడే ఆరాటం, పోలీసులు అతనితో ఆడే వెటకారం అంతా ఆడియన్స్ను బాగానే నవ్విస్తుంది. అసలు ఓ చెత్తబుట్టను వెతికిస్తే లక్షలు ఇస్తానని మహారాజా చెప్పడం పోలీసులతో పాటు చూసే ఆడియన్స్కి కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే కథ ముందుకు సాగే కొద్దీ ఏ సీన్లు అయితే చూసి ఆడియన్స్ నవ్వుకున్నారో అవే సన్నివేశాలు వారితో కొంటతడి పెట్టిస్తాయి. ఇక ఇంటర్వెల్ సీన్లో జరిగే యాక్షన్ ట్విస్ట్ అయితే సస్తాది అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్లో అసలు కథ మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్లో చూపించిన అవే సన్నివేశాల్లో అసలు ఏం జరిగింది, దానికి ఇప్పుడు జరుగుతున్న సీన్లకి లింక్ ఏంటి అనేది చాలా క్లియర్గా చూపించాడు డైరెక్టర్. అయితే సెకండ్ హాఫ్ మొదలయ్యేటప్పటికీ క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి అనేది చాలా మంది ఆడియన్స్ ఊహించే అవకాశం ఉంది. అయినా సరే క్లైమాక్స్లో ఎమోషన్ బాగా పండడంతో సినిమా మరో స్థాయికి వెళ్ళింది. నిజానికి ఈ కథలో కొన్ని ట్విస్టులు ఉన్నాయి, అవి రివీల్ చేయడం కరెక్ట్ కాదు. కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, విజయ్ సేతుపతి యాక్టింగ్ గురించి ఆడియన్స్కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే మహారాజా సినిమాలో విజయ్ చాలా అద్భుతంగా నటించారు. సాధారణంగానే విజయ్ సేతుపతి ఫేస్లో అమాయకత్వం కనిపిస్తూ ఉంటుంది. ఇది ఈ క్యారెక్టర్కి బాగా ప్లస్ అయింది. ఫస్ట్ హాఫ్లో చెత్తబుట్ట కోసం విజయ్ అమాయకంగా తిరిగితే ఆడియన్స్కి జాలి వేస్తుంది, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఓ కూతురు కోసం తపన పడే తండ్రిగా విజయ్ని చూస్తే కంట్లో నీళ్లు తిరుగుతాయి. పోలీస్ స్టేషన్లో ఓ సన్నివేశంలో విజయ్ ఖచ్చితంగా ఆడియన్స్ నడిపిస్తారు. ఇక క్లైమాక్స్లో కూడా తనదైన నటన చూపించారు. ఇక సినిమాలో మరో బలమైన పాత్ర అనురాగ్ కశ్యప్ చేశారు. సినిమా మొత్తం విడే మనిషిని అనిపించేలా ఉండే ఈ పాత్ర క్లైమాక్స్లో చూపించే ఎమోషన్ కదిలిస్తుంది. ఇక పీటీ టీచర్గా మమతా మోహన్ దాస్, అనురాగ్ భార్యగా అభిరామి తమ పరిధి మేరకు బాగానే నటించారు. ఇక విజయ్ కూతురుగా చేసిన పాప కూడా బాగా నటించింది. హీరోయిన్ దివ్యభారతి ఓ గెస్ట్ రోల్లో కనిపించింది. భారతి రాజా సహా మిగిలిన నటులకు అంత స్కోప్ ఏం లేదు. మరోవైపు మ్యూజిక్ విషయానికి వస్తే సినిమాలో ఒక్కటంటే ఒక్క పాట కూడా లేదు, కానీ ఎక్కడా ఆ లోటు లేకుండా డైరెక్టర్ కథను ముందుకు తీసుకెళ్లారు. అయితే అజనీష్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే సెట్ అయింది. ఓవరాల్గా తన 50వ సినిమాలో విజయ్ సేతుపతి తన మార్కు యాక్టింగ్ను మరోసారి బలంగా చూపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే మహారాజుల థియేటర్కి వెళ్ళి చూసే సినిమా ఇది. ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 3/5. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.